నమస్కారం. మన్ను కథలకు స్వాగతం. ఈరోజు మనం 'అతుకు వేసే మందు' అనే ఒక చక్కటి కథను విందామండి. రచయిత కేఏ ముని సురేష్ పిళ్ళై గారు. ఇది ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిందని ఈనాడులో. ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి. నందిని ఉత్తరం రాసింది. అందులో విశేషం ఏముంది అనుకోవద్దు. ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రోజుకు 4-5 సార్లు చేస్తుంది. యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్త రకం వంట వండేటప్పుడు నాకు ఫోన్ చేసి అందులో చెప్పిన పాళ్ళ గురించి వివరించి బాగానే వస్తుందా అని ఓసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఉదయము సాయంత్రం పలకరింపులు, తన ఉద్యోగంలో ఎదురవుతున్న చిన్ని చిన్ని చిక్కులు, ఊళ్ళో బంధువుల ముచ్చట్లు అన్నీ పంచుకోవడం. మిగిలిన కాల్స్లో మామూలే. ఆ ఫోన్ కాల్స్ కాకుండా ప్రతిరోజు బోలెడు మెసేజీలు వాట్సాప్లో పెడుతుంది. నా అనుమానం కనీసం 100 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుందా పిల్ల. ఎక్కడెక్కడి వింతలు సమాచారాలు అన్నీ నాకు పంపుతుంటుంది. వాటిల్లో వీడియోలు, రీళ్ళు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. ఈ చెత్తంతా నా నెత్తిన గుమ్మరిస్తావెందుకు? నేనేం పని పాట లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నానా అనుకుంటున్నావు? అలాగా ఒంటి ప్రాణమైన వండి వార్చుకునే పని లేదా అని అప్పుడప్పుడు ఫోన్లో కసురుకుంటాను నేను. ఏమాత్రం సిగ్గు లేకుండా కిలకిలా నవ్వేసి మళ్ళీ ముచ్చట్లలో పడుతుందే తప్ప పద్ధతి మాత్రం మార్చుకోదు. నేను తిట్టినా కూడా అదో కుశాల ఆ పిల్లకి. అలాంటి పిల్లకి ఈ నడుమునే పెళ్ళయింది. ఆ ఇంటికి ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి, వాళ్ళమ్మ, నాన్న, వాళ్ళ అమ్మమ్మ కూడా అదే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఆకతాయిగా పెరిగిన పిల్ల కుటుంబంలో 2 తరాలు పెద్దవాళ్ళతో కలిసి ఉండటంతో ఎలా నెట్టుకొస్తుందో కదా అనుకున్నాను నేను. నందినిది చిన్న పల్లెటూరు. సేద్యం మీద జీవనం గడిపే చిన్న కుటుంబం. ఒక్కతే కూతురు. 10 దాకా ఆ పల్లెలో చదివి ఆ తర్వాత హాస్టళ్లలో ఉంటూ ఇంటరు, బీటెక్ చదివింది. రకరకాల కోర్సులు నేర్చుతూ కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నా దగ్గర సిటీలో 4-5 ఏళ్ళు పైగానే ఉంది. ఆడపిల్లగా మంచి చెడు అనేవి తల్లిదండ్రులు నేర్పగా తెలుసుకున్నవి తక్కువ. బయట ఉండి చదువుకుంటూ ఎదురు దెబ్బలు తింటూ నేర్చుకున్నవి కొన్ని. నా దగ్గరుండగా నేను చెప్పినవి కొన్ని. అయినా మంచి చెడు అనేవి పర్సెప్షనల్ కాదు కదా అంటాను నేను. మనమేదో ఒక సంగతి చెప్తాం. మంచి చెడులుగా ఎంచేటప్పుడు అది ఏ రకమైనదో ఎవరికి వారు అనుభవం నుంచి నేర్చుకోవాలనేది నా సిద్ధాంతం. కాకపోతే మామూలు వంటలు, మనుషులతో మెలిగే పద్ధతులు నాకు తెలిసినవి నేను ఆ పిల్లకు తరచూ చెబుతుండేదాన్ని. అప్పుడే పెళ్ళి కుదిరింది. దూరం కదా అని వెళ్ళడానికి నేను సంకోచించాను. వయసు కొంచెం మీద పడ్డాక నేను కాస్త నెమ్మదించాను. దగ్గర బంధువులవే అయినా శుభకార్యాలకు కూడా వెళ్ళడం లేదు. నా దగ్గరున్న చనువు కొద్దీ ఈ పిల్ల చాలా పట్టుబట్టింది. తప్పదులెమ్మని వెళ్ళాను. 2 కుటుంబాల వాళ్ళు నేను వచ్చినందుకు చాలా సంతోషించారు. ఈ మధ్యనే ఏడాది దాటింది. మొదటి పెళ్లి రోజు నాడు అప్పలాయగుంట గుడికెళ్ళి దంపతులిద్దరూ తీసుకున్న ఫోటోలన్నీ నాకు వాట్సాప్లోనే పంపింది. మరుసటి రోజు ఫోన్ చేసినప్పుడు అడిగాను, ఏమైనా విశేషమా అని. నాకు తెలుసు, ఫస్ట్ యానివర్సరీ కూడా అయింది. ఇంకా అడగలేదే అనుకుంటున్నా. ఏమంత తొందర? అయినా ఏమైనా విశేషం ఉంటే మా ఆయనకంటే ముందు మీకే చెప్తానులే అంది. నిన్న కూడా మాట్లాడింది, కానీ మాట వరుసకు కూడా అనలేదు. ఈవేళ ఉత్తరం వచ్చింది. రిజిస్టర్ పోస్ట్లో 2 పేజీల ఉత్తరం. విశేషమే కదా మరి. అత్తమ్మ, పెళ్ళి అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు, కొంతమంది భయపడతారు. కానీ అలాంటివేమీ లేకుండా జీవితంలో మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ఫేజ్ అన్నట్టుండే నేను అప్పట్లో అనుకున్నాను. పెళ్ళయింది. 1 ఏడాది కూడా పూర్తయింది. ఉత్తరంలో ఇలాంటిది ఏదో ఉంటుందని నాకు ముందే అనిపించింది. కొన్నాళ్లుగా ఈ పిల్ల ప్రవర్తన అప్పుడప్పుడు అనుమానాలు పుట్టిస్తూనే ఉంది. వసపిట్టాని ముందే చెప్పాను కదా. ఫోన్ చేస్తే ఒక పట్టాన పెట్టదు. ఒక్కోసారి గలగలా మాట్లాడుతూనే హఠాత్తుగా 1-2 పొడి మాటలతో ముగించి కట్ చేసేస్తుంది, ఎవరో తరుముతున్నట్లు. ఎంతైనా అత్తవారింట్లో ఉండం కదా. కాల్ నాతోనే అని తెలిసినప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళు చిరాకు పడుతున్నారేమో అని సరిపెట్టుకునేదాన్ని. కొత్త కాపురం మొదలెట్టాక చిన్న చిన్న చికాకులు, అలకలు, కోపాలు, తాపాలు ఎరగని పిల్ల. ఎన్ని ఊర్లు వెతికినా దొరకదని నాకు తెలుసు. నా అంతటి నేను ఏనాడు రెట్టించి అడగలేదు. నందిని చెప్పను లేదు. ఈ ఉత్తరం మొదలైన తీరు చూస్తే అత్తవారింటి మీద పితూరులన్నీ ఉండేట్టుంది అనుకుంటూ కొనసాగించాను.
నీతో చాలాసార్లు చెప్పి ఉంటాను అత్తమ్మ, మా ఆయన బంగారు కొండ. మనం ఎంత వెతికినా దొరకడు. ఉదయం 9కి బయలుదేరి వెళ్ళాడంటే ఆఫీస్ పూర్తయిన గంటలోగా మళ్ళీ ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజు మార్నింగ్ వాక్ అని నన్ను కూడా వెంటబెట్టుకుని కాలనీలో పార్కుకు తీసుకువెళ్తాడు. వంట పనుల్లో నాకు సాయం చేస్తుంటాడు. వంటలో ఏదైనా యూట్యూబ్ ప్రయోగాలు చేసి ఎప్పుడైనా నేను తగిలేసిన వంకలు పెట్టాడు. ఏం పర్లేదులే, ప్రయోగాలు చేయకుండా కొత్త రుచులు ఎలా వస్తాయి అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అన్ని రకాలుగాను బంగారు కొండే. అత్తమామలను పెళ్లిలో చూసావు కదా, వాళ్ళ మంచితనం ఆ ఒక్కరోజు కోసం తెచ్చిపెట్టుకున్నది కాదు. వాళ్ళ తత్వమే అంత. మామయ్య రిటైర్ అయిన వ్యక్తి. పొద్దస్తమానం పుస్తకాలు చదువుకోవడం, ఓటీటీలో సినిమాలు చూసుకోవడం, సాయంత్రం వాకింగ్ పేరుతో బయటికి వెళ్ళి ఒకరిద్దరు మిత్రుల్ని కలిసి రావడం ఆయన దినచర్య. పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు తప్ప అనవసరమైన మాట ఒక్కటి కూడా మాట్లాడు. అత్తమ్మ గురించి చెప్పాలి. ఇందాక మా వంటల్లో మా ఆయన హెల్ప్ చేస్తాడన్నాను కదా, చిన్న కరెక్షన్. ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే మామూలుగా ప్రతిపూట అత్తమ్మే అన్ని పనులు చేసేస్తుంది. మా అమ్మ కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకోలేదంటే నమ్ము. ఇక అవ్వ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందిని అత్తగారి తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఎంత సాత్వికమైనదో చూడగానే గ్రహించవచ్చు. అలా ఇంట్లో ఉండే 4 పాత్రల మంచితనాన్ని నాకు విపులంగా పరిచయం చేయడమే లక్ష్యమన్నట్టుగా నందిని ఉత్తరం సాగిపోయింది. అందరి సుగుణాల వర్ణన మాత్రమేనా అనుకుంటుండగా చివరి పేరాలో వచ్చింది అసలు సంగతి. నా జీవితాన్ని ఎవరు చూసినా నీ అంత అదృష్టవంతురాలు లేదనే అంటారత్తమ్మ. నాకు కూడా నిజమే అనిపిస్తుంది. కానీ ఏదో చిన్న వెలితి. అత్తమ్మ ఎంత వద్దంటున్నా వంటలన్నీ నేనే చేసి పెట్టాలనుకుంటాను. మా ఆయన హెల్ప్ లేకుండానే బయట పనులు కూడా చక్కబెట్టుకు రావాలనుకుంటాను. చేస్తుంటాను కూడా. కానీ ఎందుకో తెలియదు, ఏడాది గడిచిపోయింది. ఇంకా నన్ను ఈ ఇంట్లో బయట వ్యక్తిలాగే చూస్తున్నారని అనుమానం అత్తమ్మ. ఈ కుటుంబం అంటే మీరు నలుగురు ప్లస్ నేను కాదు, అందరం కలిసి 5గురం అనే ఫీలింగ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ ఎందుకో వాళ్ళు అలా చూడడం లేదని అనిపిస్తుంటుంది. వాళ్ళ వ్యవహారంలో నా పట్ల తేడా. ఆ వెలితి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా పూడ్చాలో తెలియడం లేదు. ఏం చేయను? మా అమ్మతో కూడా చెప్పుకోలేను. నువ్వు అంత దూరంలో ఉండి ఏదైనా మంత్రం వేస్తావని కాదు, కానీ నీతో చెప్పుకుంటే కొంచెం తేలిక పడతానని ఇదంతా రాశాను. నా మనసు భారంగా అయిపోయింది. 25 పసిపిల్ల. పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్లకి కొన్ని సమస్యలు తప్పవు. కానీ ఈ ఉత్తరం చదివాక చాలా సున్నితమైన సమస్య అనిపించింది. ఆ పిల్ల అనుభవిస్తున్న వేదన అర్థమవుతోంది. కానీ దాని మూలం ఎక్కడుందో తెలియడం లేదు. ఉత్తరాల్లో ఒదిగిపోయిన అక్షరాల్లోనో, ఫోన్ కాల్స్లో ప్రవహించే మాటల్లోనో అర్థమయ్యేది కాదది. అయినా సరే కాల్ చేశాను. ఆ సమయంలో ఖాళీగానే ఉందేమో, తొలి రింగ్కే ఆన్సర్ చేసింది. అదన్నమాట సంగతి అంటూ తన ముద్రగల నవ్వుతో మొదలెట్టింది. నువ్వేం సీరియస్గా తీసుకోవద్దులే, ఏదో ఆ మూడ్లో నీకు చెప్పాలనిపించింది అంది. కానీ ఆ నవ్వు తర్వాత స్వరంలో వచ్చిన తేడా, బొంగురు పోవడం, ఆ చిన్న సమస్య ఎంతగా మెలిపెడుతుందో, అలా మెలిపెట్టకపోతే అలా జరుగుతుంది. నేను కూడా రెట్టించకుండా అది ఇది మాట్లాడి పెట్టేశాను. ఆ తర్వాత వారం నా కొడుకు కోడలు చంద్ర, శశి ఇద్దరు యుఎస్ నుంచి వచ్చారు. వాడెప్పుడు అంతే, కాళ్ళకు విమానం చక్రాలు కట్టుకుని వస్తాడు. ఈసారి వాళ్ళ ఆవిడకి ఇక్కడేదో ఆఫీస్ పని ఉందట. పిల్లల్ని అక్కడే వదిలి వీడు సెలవు పెట్టి ఓ వారం గడిపి వెళ్ళడానికి వచ్చాడు. 2 రోజుల్లో శశి ఆఫీస్ పనులు అయిపోయాయి. అమ్మ, లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు, ఈసారి తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతాన తిరుమల దేవుడి దర్శనానికి కూడా తీసుకెళ్ళాడు. శుక్రవారం సాయంత్రానికి తిరుపతికి విమానంలో వెళ్తే శనివారం ఉదయం దర్శనం చేసుకొని మద్రాసుకు వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ ఫ్లైట్ ఎక్కేలా ముందే అంతా టికెట్ బుక్ చేశారు. దర్శనానికి శ్రీవాణి టికెట్లంట. వాళ్ళ లోకల్ ఫ్రెండ్ కూడా కలిసి నలుగురికి 50,000 పెట్టి టిక్కెట్లు కొన్నాడు. నాకెందుకురా, వృద్ధుల కోటాలో ఉచితంగా పంపుతారు నన్ను అని నేను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. దర్శనం అయ్యాక నాకు హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ కొంటానన్నాడు. కానీ 4 రోజులు నందిని ఇంట్లో ఉండి తర్వాత రైలుకి వెళ్తానని నేనే వాడిని వారించి అక్కడే ఆగిపోయాను. వాళ్ళు మద్రాసు నుంచి యుఎస్ వెళ్ళిపోయారు. అలా నందిని మనస్తాపం ఏంటో తెలుసుకోవడానికి 4 రోజులు వాళ్ళ ఇంట్లోనే గడిపే అవకాశం దొరికింది నాకు. నందిని అత్తమామలకు, కుటుంబానికి నేను బాగా పరిచయమే. ఆ పిల్లకు నేను వేలు విడిచిన మేనత్త అవుతానని, చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ 4, 5 ఏళ్ళు నా దగ్గరే ఉందని వాళ్ళకు ముందే తెలుసు.
కొడుకు అమెరికాలో స్థిరపడ్డాక హైదరాబాద్లో లంకంత కొంపలో ఒంటరిగానే నేను బతికీడుస్తున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. 4 రోజులు ఉండేలా రమ్మని ఈ ఏడాదిలో చాలాసార్లే పిలిచారు. నేనే వెళ్ళలేదు. ఈసారి మాత్రం కార్యార్థిగా ఉండాలనే అనుకున్నాను. పాపం నందిని అత్తగారి కుటుంబం మీద పితూరులు ఏమీ చెప్పలేదు. నిజం చెప్పాలంటే చెప్పడానికి ఏమీ లేవు. ఉత్తరంలో రాసే ఓపిక లేక నందిని క్లుప్తత పాటించిందేమో గాని ఆ పిల్ల వర్ణించిన దానికంటే మంచివాళ్ళు. భర్తల మీద కొత్త భార్యలు పితూరులు చెప్పాలి కానీ సహజంగా. కానీ ఇక్కడ రివర్స్లో ఆ కుర్రాడే నందిని మీద పితూరులు చెప్తుండేవాడు. మీ నందినికి బద్ధకం పెద్దమ్మ. ఇంట్లో బోర్ కొడుతోంది, ఉద్యోగం చేస్తానని అంది. నాకు తెలిసిన ఓపెనింగ్స్ అన్నీ రిఫరెన్స్ ఇచ్చి అప్లై చేయమన్నా. కొన్నింటికి చేస్తుంది, కొన్నిటికి చేయదు. కొన్నిటిని ఇంటర్వ్యూలు లైట్ తీసుకుని వెళ్ళనే లేదు. ఉద్యోగం అయితే కష్టం. ఓ ఏడాదిలో పిల్లలు పుడితే మానేయాలి. ఏదైనా సొంత వ్యాపారం ఇంటి నుంచే నడిపిస్తాను అంది. కొన్నాళ్ళు ప్లాన్ చేసుకుని 2-3 ప్రపోజల్స్ రెడీ చేయి, మనం డిస్కస్ చేసుకుందాం. ఏదో ఒకటి చేద్దువు కానీ ఏం చేయాలో చెప్తే బడ్జెట్ మాత్రం నేను అడ్జస్ట్ చేస్తా అన్నాను. దానికైనా పూనుకుందా? మీరు ఈ 4 రోజులుగా బద్ధకం వదిలిపెట్టి వెళ్ళండి అని నవ్వుతూనే చెప్పేవాడు. నిజంగా మంచి కుటుంబ వాతావరణం గమనించాను నేను అక్కడ. ఆ మాటకొస్తే మా వాడి లవ్ మ్యారేజీ పుణ్యమా అని నా కోడలు శశిని కూడా నేనంత ప్రేమగా చూడలేదేమో అని కూడా అనిపించింది. నందినిని వాళ్ళ అత్త సొంత కూతురులాగే చూసుకుంటోంది. ఈ పిల్ల కూడా పుట్టింట్లో ఉండేంత అధికారంగానే వాళ్ళతో మెలుగుతోంది. అలాగని ఉత్తరంలో నందిని వెలిబుచ్చిన ఆవేదన కూడా అబద్ధం కాదు. ఎంత ప్రేమగా, ఎంత దగ్గరగా చూసుకుంటున్నా ఆ నలుగురికి నందినికి మధ్య ఒక కనిపించని దూరం కూడా ఉంది. ఆ పిల్లను వేదనకు గురిచేసి మెలిపెట్టేస్తున్న దూరం. 4 రోజులు ఇల్లు కదలకుండా అక్కడే ఉంటూ గడిపాను కదా. ఆ దూరానికి మూలం ఎక్కడుందో కూడా అర్థమైంది నాకు. చివరగా నేను బయలుదేరే రోజున నందినే స్టేషన్లో రైలెక్కించడానికి వచ్చింది. అరగంట ముందే వచ్చాం. నారాయణాద్రి ప్లాట్ఫామ్ చేరుకుని ఓ బెంచ్ మీద కూర్చున్నాం. అప్పుడే ఏకాంతం దొరికినట్టుగా, చూసావు కదా అత్తమ్మ, ఏమైనా గమనించావా అంది తనే ఉత్తరంలో తను ముగించిన టాపిక్ కొనసాగింపుగా అన్నట్టుగా. చూశానులే, నీ దిగులుకు మందు కూడా దొరికింది నాకు అన్నాను. ఆ మందేమిటో నాకు తోచిన రీతిలో రైలు వచ్చేదాకా ఆ పిల్లకు వివరించి చెప్పాను. ఆ పిల్లలోని లోపాన్ని ఎంచి చెప్పడం కదా. మొహం గంటు పెట్టుకున్నది కానీ చెప్పినంతసేపు శ్రద్ధగానే ఉంది. నేను రైలెక్కాక ఓ జీవం లేని నవ్వు నవ్వింది. కదిలి దూరమయ్యేదాకా టాటా చెప్తూ అక్కడే నుంచుంది. నేను హైదరాబాద్కి వచ్చేశాను. ఓ నెల గడిచింది. ఫోన్ సంభాషణలు ఎప్పటిలాగే నడుస్తున్నాయి. నందిని వేదనకు నేను ఇచ్చిన మందు వాడుతున్నదో లేదో తెలియదు. ఆ మందు పనిచేసిందో లేదో కూడా తెలియదు. మా ఫోన్ కాల్స్లో మామూలు కబుర్లే దొర్లుతున్నాయి. నా అంతటి నేను రెట్టించి అడగలేదు. చెప్పదగిన సంగతి ఉంటే దాచుకోదు కదా అని ఊరుకున్నాను. రోజులు ఇలా గడుస్తుండగా ఓ ఆదివారం నాడు పొద్దున్నే ఉరుములేని పిడుగులా వాకిట్లో వాలిపోయింది నందిని. కేవలం నాతో 2 రోజులు ఉండిపోవడానికేనట. అత్తమ్మ, ఈ 2 రోజులు నువ్వు వంటింట్లోకి అడుగు పెట్టద్దు. నేనే చేసి పెడతా. నీకేం కావాలో నన్ను అడుగు అని హుకుం జారీ చేసింది. రాగానే సోఫాలోంచి నన్ను కదలనివ్వకుండా కూర్చోబెట్టి తనే పొంగలి చేసింది. ఇద్దరం కలిసి తిన్నాం. తీరిగ్గా స్నానం చేసి వచ్చి నా బొగ్గ మీద ముద్దు పెట్టుకొని, ఎంత మంచి మందు వేశావు అత్తమ్మ, నీకు లెటర్లో రాసినట్టుగా లేదిప్పుడు. మా కుటుంబం అంటే 4+1 అన్నట్టుగా కాదిప్పుడు. 5 ఒకే కుటుంబం అన్నట్టుగా ఉంటున్నాం. అసలే ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా. ఇప్పుడైతే ఇంకెంత బాగా చూసుకుంటున్నారో చెప్పడం కష్టం అంది. ఇలాంటి మందు వేసిన నీకు థ్యాంక్స్ ఫోన్లో చెప్తే మజా ఉండదు అత్తమ్మ, అందుకే నేరుగా వచ్చేసా అంటూ ఇంకో ముద్దు పెట్టుకుంది. పర్లేదు, నేనిచ్చిన మందు పనిచేసినందుకు ఒక తృప్తి. ఇంతకు 4 రోజులుండి నేను గమనించిందేమిటో చెప్పాలి కదా. అత్తా కోడలు చక్కగా కలిసిమెలిసి పని చేసుకుంటారు. నందిని వాళ్ళ అత్త బెండకాయ పులుసు చేస్తుంది. ఈ పిల్ల ముక్కలు తరిగిస్తూ, మా ఇంట్లో పులుసుకైనా వేపుడికైనా పెద్ద ముక్కలే తరుగుతాం అత్తమ్మ, మీరు వేపుడు అంటే చిన్న ముక్కలు తరుగుతారు కదా అంటూ మాటల్లో పెడుతుంది. బట్టలు ఆరబెట్టేటప్పుడు ఇంకో చర్చ వస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత మీరు వంటలు చక్కబెడుతూ కూర్చుంటారు కానీ మా ఇంట్లో అయితే గుర్రుపెట్టి నిద్రపోవడమే అంటూ నవ్విస్తుంది. ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా అదే పని తమ పుట్టింట్లో ఎలా జరుగుతుందో పోల్చి చెబుతూ అత్తతో, మామతో, అవ్వతో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది నందిని. నిజమే, ఓ కుటుంబ వాతావరణం నుంచి మరో కుటుంబ వాతావరణంలోకి వచ్చిన అమ్మాయిని
చాన్నాళ్ల పాటు ఇలాంటి పుట్టింటి పోలికలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి. సహజమే. కానీ ఆ సంగతే చెప్పాను రైల్వే స్టేషన్లో నందినికి. 25 పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన నీకు నిజానికి నీకే కాదు, ఏ ఆడపిల్లకైనా ప్రతి విషయంలో పుట్టింటితో పోలిక గుర్తుకు రావడం అసహజం కాదు. అది అత్తమామలతో చర్చించుకోవడం తప్పు కాదు. కానీ ప్రతిదానికి మా ఇంట్లో అయితే అనే పదం వాడడం మాత్రం కరెక్ట్ కాదు. నువ్వు ప్రతిసారి పుట్టింటిని ఉద్దేశించి మా ఇంట్లో అంటే మరి ఇది ఎవరి ఇల్లు అన్నట్టు? ఇలాంటి మాటలతో నేను బయటి వ్యక్తిని అనే భావనను వాళ్లకు కలగజేస్తున్నది నువ్వే. పుట్టింటిని గుర్తు చేసుకోవద్దని కాదు. మునక్కాయలు మనమైతే వేలెడు తరుగుతున్నాం కదా, అక్కడ మరీ అంగుళం పొడవే తరుగుతుంది మా అమ్మ అని చెప్పు. ఆ ఒక్క మాటతో వాళ్ళందరిలో కలిగించే ఫీలింగ్ వేరేగా ఉంటుంది. నువ్వు ఇప్పుడున్నదే ఇల్లు నీ ఇల్లు అంటే పుట్టిల్లు నీకు పరాయి ఇల్లని కాదు, అది కూడా నీదే. కానీ ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసావు కదా, నువ్వు నీ భర్త రేపు నీ పిల్లలు, ఇది పూర్తిగా అచ్చంగా నీ ఇల్లు. కాబట్టి పుట్టింటి ప్రస్తావన అంటూ వస్తే మా ఇంట్లో అనకుండా అక్కడ అమ్మ వాళ్ళింట్లో అని చెప్పడం నేర్చుకో. మీ మాటలు కనపడని గీతలు గీస్తాయి నందిని, మనుషుల మధ్య గోడలు కడతాయి. మన అనే మాటే బంధాలను అతుకువేసే మందు అన్నాను. ఈ సందర్భానికి నాకు తోచిన మందు అదే. ఆ క్షణంలో ఆ పిల్లకు ఎంతమేర బోధపడిందో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ పదం తెచ్చిన మార్పు నా కళ్ళెదుటే ఆ పిల్ల సంతోషంలో కనిపిస్తోంది. అక్కడ ఇలా చేస్తే మా అమ్మ కసురుకుంటుంది తెలుసా అంటూ నా బొగ్గ మీద ఇంకోసారి ముద్దు పెట్టుకుంది. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం. ఎంత మంచి కదండి. ప్రతి తల్లి కూతురికి చెప్పాలండి ఇలాంటి మాట. మా మీ అనే పదాలు నిజంగా ఎప్పుడూ చాలా దూరాన్ని పెంచుతాయి. ఉంటానండి. కథ చదివిన ఫీలింగ్లో నాకు హార్ట్ బరువైపోయింది. ఉంటానండి. కథ సమాప్తం. లైక్ చేయండి. కథ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.